పబ్లిక్ నిన్న మా రాముల తాత నాటేపిస్తున్న పిల్ల అని కొలువుకు గుండు సున్నా పెట్టిండు. మరి ఇవాళ నన్న వార్త తీసుకొస్తాడో ఏందో అడుచుకుందాం పాండ్రి. అబ్బబ్బబ్బా, నువ్వు మహానుభావుడి సారు, నీకు కోచి కోచి దండాలు సారు, నువ్వు పరమాత్ముని సారు. అసలు నీకు ఎన్ని తీర్ల దండాలు పెట్టినా సరిపోదు సారు. నీకు పొర్లు దండాలు పెట్టాలి సారు. దేవునివి సారు, నువ్వు దేవునివి. ఫలాభిషేకం సారు, నీకు ఫలాభిషేకం. అగ్గో మా ముసలోడు ఎవరి ఫోటోకో పాలాభిషేకం చేస్తాడు. ఎవరికి కావచ్చు? ఓ తాత, ఎవరికే పాలాభిషేకం చేస్తాడా? ఇంకెవరు ఉంచారే ఎంగిలిస్తారు మొకందాన. ఆయన ఏది చేసినా సంచలనం అవుతుందో, ఆయన ఏది మాట్లాడినా రికార్డులు అవుతాయో ఆయనే మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ సారు. సారు నీకు కోటి దండాలు సారు, నీకు పాలాభిషేకం సారు. అగో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ సార్కు పాలాభిషేకం చేసేంత ప్రేమ ఎందుకు వచ్చింది నీకు? ఎందుకు వచ్చిందా? తరతరాలుగా ఉగముగాలుగా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా మా తాగుపోతుల పొట్టలకు వచ్చిర్రు, కానీ మా గురించి ఒక్కలన్న ఆలోచన చేసిర్రా? అదే మా దేవుడు, మా ముఖ్యమంత్రి రేవంత్ సారు మా తాగుబోతుల గురించి ఆలోచించి ఒక మంచి ఆలోచన చేసిండు. దేవుని సారు, నీకు కోటి కోటి దండాలు సారు, ముఖ్యమంత్రి సారు రేవంత్ సారు. ఇంతకు మీ తాగుబోతుల కోసానికి మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ చేసిన అంత చక్కటి ఆలోచన ఏంటిదో మరి? తాగేటందుకు నీళ్లు లేక తండ్లాడిన ఊళ్ళని చూసినావు, ఊర్య బత్తాలు దొరకక చెప్పులను లైన్లో పెట్టిన రైతులను చూసినావు. కానీ వాళ్ళందరి గురించి సర్కారు ఆలోచించిందో లేదో నాకు తెలియదు, కానీ మా తాగుబోతుల బాధని అర్థం చేసుకున్న మా రేవంత్ సర్కారు ఊరికి ఒక బరండి షాపు పెట్టబోతుందట. ఎరికరా నీకు? ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి అన్న ఇంత చక్కటి ఆలోచన చేసిండో? మా తాగుబోతుల గురించి ఇంత గొప్పగా ఆలోచించిన మా రేవంత్ సారు మాకు దేవుడు కాకపోతే ఇంకా ఏమవుతాడే? అల్కదక్కువదాన దేవునివి సారు, నువ్వు మాకు దేవుని తండ్రి, దేవుని. సిగ్గుశరం ఉండాలి ముసలోడా. ఇప్పుడు మీకు తాగుడు తక్కువైందనా? ఊళ్ళకు బరండి షాపులు వస్తున్నాయని సంతోషపడుతున్నావా? అదే సంతోషం అంటే ఉండదు అని అల్కదక్కువదాన. అక్కడెక్కడో పట్నంలో ఉన్న బరండి షాపు పోయి మందు కొనుక్కొని ఇంటికి వద్దామంటే ఇంటికాడ పెళ్ళందంతదేమోనన్న భయం. సరే ఆయన్నే తాగి ఇంటికి వద్దామని అనుకుంటే నడవంతరాన పోలీసు సారు నూనె పైపులు నూకుతారేమోనన్న భయం. ఇప్పుడు అదే మన ఊళ్ళోనే నా ఇంటి పక్కనే బరండి షాప్ ఉన్నది అనుకో, దూపైనప్పుడు అలా పోయో నా ఇంటి మళ్ళీ గుద్ది రావచ్చు. ఎంత చక్కటి ఆలోచన సారు, నువ్వు దేవునివి సారు, నా దేవునివి. అట్లా తాగి తాగి ఉన్న ఇల్లు జాగలు అమ్ముకోవాలి, అంతే కదా? అమ్ముకోవాలి. ఎవరికి వస్తారానికి? మా తాగుబోతులు అమ్ముడు పోతేనే కదా సర్కారుకు ఆమ్దాని వచ్చేది, జనాలకు పథకాలు అందేది. అదే మా తాగుబోతులు త్యాగమూర్తులే. అవునవును, సర్కార్కు ఆమ్దాని వచ్చేటందుకు ఊరికో బరండి షాప్ ఏంది, ఇంటికో షాపు పెట్టించినా ఆశ్చర్యపోనవసరం లేదు. అవునవును, అట్లా పెట్టించేది ఉంటేనా గంటకొన్న అంటే మళ్ళీ మందు గుద్దుడు కంటే నిమిషానికో మూత బరండిది అయినా కూడా పొద్దంతా రిమ్మ దిగకుంటే గమ్మడు అనుకో. సార్ అసలు ఆలోచన రాదు, ఇంకా మంచుకుంటుంది కావచ్చు. ఇప్పటికైతే మాత్రం మీరు రిమ్మ దిగకుండా ఉంటున్నారానే? ఊళ్ళో బరండి షాపులు లేకున్నా బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, వాటి పుణ్యమా అని తాగుతున్నారు కదా బొత్తవాళ్ళుగా. తాగుతాను. ఏర్లు పారకపోయినా బోర్లు పడకపోయినా మా మందు పాతాలు మాత్రం ఎప్పటికీ పారుతూనే ఉంటాయి. అబ్బా బెల్ట్ షాప్ అంటే యాదికి వచ్చింది, ఒక్క నిమిషాలు. అరే తూమ్ల సాంబిగా, మొన్న నీ ఖాతా పైసలు ఇవ్వనందుకు 10 మందిలన్నా ఇద్దరు వచ్చినావు కదా మందు పోయమంటే, ఇప్పుడు చూసుకో కొడుకా. మరి రేవంత్ సారు మన ఊళ్ళో బరండి షాపు పెట్టిపోతాడట. అవసరమైతే బరండి షాపు నేనే పెడతారా కొడుక, అప్పుడు నీ సంగతి ఉంటదిరా. మా దేవుడు మాకు వరం ఇచ్చిండ్రా, ఇక చూసుకున్నా కొడుక. చూసినావు గాని ఏదో పాపమని అన్న నీ దగ్గర పైసలు ఉన్నా లేకున్నా నీకు ఉద్ధరించినందుకు అన్ననే అంటున్నావులే.
అయినా చెప్పైతే చిప్పదాకని నువ్వు బరండి షాపు పెడతావా? సప్పు చేకి ఇంటికి పో ముసలోడా. అయితే నువ్వే పిల్ల, ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఊరికో బరండి షాప్ పెట్టించినట్టు మరి తాగుబోతుల నూళ్ళలో పైపులు నూకేటందుకు ఊరికో పోలీస్ స్టేషన్ కూడా పెట్టిస్తాడంటావా? అప్పుడు అట్లా పెట్టిస్తే మరి ఇబ్బందే మరి మాకు. ఏ తిక్కల ముసలుడా, గ్రామానికో బరండి షాపు పెట్టాలనే ఆలోచన చేస్తున్నది సర్కార్ గాని ఇంకా దాని మీద ఎసంటి నిర్ణయాలు తీసుకోలేదు. అధికారికంగా ఎసంటి ప్రకటనలు కూడా చేయలేదు. రీతా, మరి పొద్దుగాల సెవెన్ గాడి ఏదో పేపర్లో చూసి చదివి చెప్పింది, మరి అది నిజంగా అంటావా? ఏమోనే, నిప్పులేందే పొగొత్తాదే. సర్కారు ఆ ఆలోచన చేస్తాంది అనే ముచ్చట బయటకు వచ్చింది కాబట్టి ఆ పేపర్లు రాసినే కావచ్చు. అట్లా రాసిన ముచ్చట్ల మీదనేనా సర్కారు చెప్పాలి కదా అసంటి ఆలోచనలు లేవని. అంటే సర్కారు ఏదో ఒకటి చెప్తలేదంటే ఆలోచన చేస్తుంది అన్నట్టు. దేవుడా, మా పేదల కోసం నువ్వు ఇండ్లు కట్టియకున్నా మంచిదే, ఊళ్ళల్లో జనాలు తాగేటందుకు నీళ్లు ఇవ్వకున్నా మంచిదే, రైతులకు ఎరువులు ఇవ్వకున్నా మంచిదే, చదువుకున్న పిల్లగాళ్లకు కొలువులు వేయకున్నా మంచిదే, గాని మా తాగుబోతుల కోసరానికి ఊరూర బరండి చేపలు మాత్రం పెట్టి తండ్రి మేము ఆస్తులు అమ్ముకోనైనా మా తనువులను చంపుకోనైనా తాగి సర్కారుకు ఆమ్దాన్ని తీసుకొస్తాం స్వామి. ఇది మా తాగుబోతులందరి తరపున నేను చేస్తున్న వాగ్దానం. ఇది నా ఆలా. తాత, నీకు పిచ్చి బాగా పీకులకు పోయినట్టున్నదే. ఇక నువ్వు నా మాట వినేటట్టే లేవు కదా. చేసుకో, పాలాభిషేకాలు చేసుకుంటావో పూలాభిషేకాలు చేసుకుంటావో చేసుకోపో అయ్యా. సారు, నా ముసల్దానికి గృహలక్ష్మి పథకం కింద నెల నెలకు మీరు ఇస్తా అన్న 2500 రూపాయల మందం నేను మందు తాగుతా సారు. మా ఊళ్ళో బరండి షాపు పెట్టుర్రి. నాకు మీరు నెల నెల ఇస్తా అన్న 4000 రూపాయల పింఛను మందం నేను తాగుతా సారు. మా ఊళ్ళో బరండి షాపు పెట్టుర్రి సారు. మా రైతులకు మీరు ఇస్తున్న పంట సాయం రైతు భరోసా మందం నేను మా ఊళ్ళో జనాలతోటి మందు తాగిపిస్తా సారు. మా ఊళ్ళో బరండి షాపు పెట్టుర్రి. పెళ్లి చేసుకోబోతున్న ఆడపిల్లగాళ్లకు మీరు ఇస్తా అన్న తులం బంగారం కోసరానికి నేను తాగుతా సారు. మా ఊళ్ళో బరండి షాపు పెట్టుర్రి. మీరు ఇస్తా అన్న 6 గ్యారంటీల కోసరానికి నేను అమ్ముడు పోయినా మంచిదే సారు. నేను మందు తాగుతా సారు. మా ఊళ్ళో బరండి షాపు పెట్టుర్రి. మా ఊరోళ్ళందరినీ తాగుబోతులుగా మార్చిస్తారు. మా ఊళ్ళో బరండి షాపు పెట్టుర్రి. సర్కారే ఊరూరికి మందు దుకాణాలు పెడతదన్న వార్తలు వినొస్తున్నాయని ఎవరో చెప్పంగానే మా ముసలోడు ఎట్లా ఖుషి అవుతున్నాడో చూసిండ్రానుల్లా. మరి అది ఎంతవరకు నిజమో ఏం కథనో తెలియదు గాని ఒకవేళ నియంగానే గట్ల మందు దుకాణాలు చాలు చేస్తే మాత్రం మందుబాబు లాగుతారైగా. వాళ్ళ సంపాదన మొత్తం మందు దుకాణాల పాలే చేస్తారు. కాబట్టి ఇసొంటి నిర్ణయం మాత్రం చేయొద్దని అంటున్నారు కొంతమంది మహిళలు.